హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చూస్తున్నాం. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు ప్రచార సరళి కొనసాగుతుంది. పార్లమెంట్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 17 పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయికి సంబంధించి అభ్యర్థులకు సంబంధించి ఏ విధంగా ప్రచారం జరుగుతుందో కూడా మనందరం చూస్తున్నాం. అయితే ఒక చిన్న విషయం ఈ తెలంగాణ ప్రజలు మర్చిపోకూడదు. నేను చెప్పేది చిన్న విషయమే కావచ్చు, కానీ భవిష్యత్తు తలరాతలు రాసే విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రాకముందుకు నీళ్ల కోసం ఏడ్చాం, పంట పండట్లేదని ఏడ్చాం, పండిన పంటకు గిట్టుబాటు ధర లేదని ఏడ్చాం. ఆఖరికి మనం ఈ తెలంగాణలో బ్రతకలేక వలసవాదులుగా వెళ్ళిపోయిన పరిస్థితి చూసాం. అనేక దేశాలు కూడా వలసలు వెళ్ళి బ్రతికిన ఘటనలు కూడా చూసాం. ఎందుకు ఈ విషయాన్నంటే, ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ప్రధానంగా కూడా 17 సెగ్మెంట్లకు సంబంధించి మెంబర్ ఆఫ్ పార్లమెంటుకు సంబంధించిన అభ్యర్థులలో ఒక ఇద్దరు ఆఫీసర్లు నిల్చున్నారు. అందులో ఒకరు కలెక్టర్, మరొకరు ఐపీఎస్ స్థాయి వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గురుకులాలు ఏర్పాటు చేసి విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపాడు. ఎంతో మంది తలరాతలు మార్చారు. వారితో పాటు ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా ఎక్కించారు. అలాంటి వ్యక్తి ఎవరో కాదు, మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి పార్లమెంట్ అభ్యర్థిగా నాగర్ కర్నూలులో నిల్చున్నారు. అసలు నాగర్ కర్నూలులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు నిలబడడానికి ఉన్న అర్హతలేంటి, ఎదుటి వ్యక్తికి ఉన్న అర్హతలేంటి, వాటి గురించి చర్చిద్దాం. రైట్, నేను ప్రధానంగా కూడా ముగ్గురు అభ్యర్థులకు సంబంధించి ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, వాస్తవాలను వాస్తవంగా తెలంగాణ సమాజానికి తెలియజేసే ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి అయితే మీరు అందరూ చూడొచ్చు. ఎందుకు ఈ విషయం అనేది చాలా క్లారిటీగా కూడా చూడొచ్చు. నాగర్ కర్నూలు ఎంపీగా ఎవరిని ఎన్నుకుందామనేది నాగర్ కర్నూలు జిల్లాకు ఈ నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్కు సంబంధించిన వాళ్ళందరూ ఆలోచించాలి. ఎందుకు అంటే ఒకటే చిన్న అంశం, పేద కుటుంబం నుండి వచ్చి ఎదిగి అభివృద్ధి బాటలో ప్రయాణించాలన్నా, మన తలరాతలను మనం మార్చుకోవాలన్నా, మన జీవితాన్ని బంగారు భవిష్యత్తుగా మార్చుకోవాలన్నా పూర్తి స్థాయిలో కూడా అభ్యర్థి అనేది మనకు చాలా అవసరం. ఎందుకంటే పార్లమెంటుకు సంబంధించి అందులో మాట్లాడాలి అంటే కేవలం మన మాతృభాష తెలుగు భాష అది మాట్లాడతామంటే కుదరదు. దాంట్లో పూర్తిగా కూడా హిందీ కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లలో పూర్తిగా మన సమస్యలను ఆడ వెళ్ళబుచ్చాలి. ఇగో మా సమస్యలు ఇది ఉన్నాయి, మా తెలంగాణలో నా పార్లమెంట్ సెగ్మెంట్లలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, వీటన్నింటినీ మీరు ఖచ్చితంగా కూడా నెరవేర్చాలి. ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ఉండే అన్ని రాష్ట్రాలు కూడా అక్కడ ఉంటాయి. ఇగో పలానా తెలంగాణలో ఈ సమస్య ఉంది, ఇగో పలానా ఎంపీ ప్రశ్నించిండు, ఆ ప్రశ్నించే గొంతుకను మీరు పెట్టుకోరు. రైట్, ఇక ఒకసారి అభ్యర్థుల అర్హతలేంది, అసలు ఏ అభ్యర్థి మంచి అర్హతలున్నాయి, ఏ అభ్యర్థికి లేవు, ఎవరిని నిలబెడితే మంచిగా ఉంటది అనేది పార్టీ చూసింది. ఇప్పుడు ఎవరిని గెలిపిస్తే మంచిగా ఉంటది అనేది మనం నిర్ణయిద్దాం. అంటే తెలంగాణ ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా ఒక వాడి వేడి చర్చను మీలో పెడుతున్నా. నాగర్ కర్నూలు ఎంపీగా ఎవరిని ఎన్నుకుందాం అనేది ప్రధానమైన చర్చగా కొనసాగుతుంది. నేనేం చెప్తున్నానంటే, ఒకసారి వాళ్ళ బయోడేటా చూపెడుతున్నా. ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒకసారి మీరు చూడొచ్చు, పూర్తి స్థాయిలో ఒకసారి చూడొచ్చు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ రిటైర్డ్ అండి. నాగర్ కర్నూలు జిల్లావాసి, అంటే స్థానికుడు. పుట్టింది అలంపూర్లో, పెరిగింది అచ్చంపేట, నాగర్ కర్నూలు. వారి యొక్క వయస్సు 56 సంవత్సరాలు. నేటికి ప్రతిరోజు కూడా 10 కిలోమీటర్లు పరిగెత్తే శారీరక దృఢత్వం కలవాడు. ఎందుకు ఇది అంటే, ఇది చాలా అవసరం. ఈరోజు పార్లమెంట్ ఎన్నికలలో అభ్యర్థులు అనగానే, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ అనగానే అనారోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులను వాళ్ళను వీళ్ళని తీసుకొచ్చి ఆ చైర్లో కూర్చోబెడతారు. ఏమన్నంటే, మా రాజకీయ పార్టీలో పలానా కమ్యూనిటీ చెందిన ఆయన నిలబెడితే మాకు ఓట్లు పడతాయి. కానీ ఇక్కడ అలాంటిది కాదు. ఆరోగ్యంగా ఉండగలిగితే ప్రజలకు కూడా మరింత సేవ చేయగలుగుతారు. ఇక వారి యొక్క విద్యా అర్హతలు ఒకసారి చూడొచ్చు. BVSC, దాంతోపాటు MVSC గోల్డ్ మెడల్, ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ అమెరికాలోని మాస్టర్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో చదివిన మొట్టమొదటి తెలంగాణ ఐపీఎస్ అధికారి. ఇతర దేశాలలో అద్భుతమైన చదువు చదివిన వ్యక్తి. రైట్, ఇక్కడి వరకు చూసినాం. ఇక మనం ఇంకొక అభ్యర్థి దగ్గరికి పోదాం. వీళ్ళ ఏంది, వీళ్ళ చదువు ఏంది, వీళ్ళ కథ ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఇక మల్లు రవి గారు ఖమ్మం జిల్లా వాసి, నాగర్ కర్నూలుకి దాదాపు 300 కిలోమీటర్ల వ్యక్తి, నాన్ లోకల్. ఫస్ట్ స్థానిక సమస్యలు తెలియదు, స్థానికుడు కాదు. స్థానికంగా ఏ అంశాలు ఉన్నాయి, ఎవరెవరు ఏంటిది, ఇక్కడ సమస్యలు ఏంటి, ఏ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయనేది నాకు తెలియదు. ఈయన చదివింది MBBS, వయస్సు 73 సంవత్సరాలు. ఈడి వరకు చూసినాం. సరేనా, ఈయన చదివింది MBBS,
వయస్సు 73 సంవత్సరాలు. ఇక మరో అభ్యర్థి భరత్ ప్రసాద్, జననం కల్వకుర్తి, నాగర్ కర్నూల్, వయస్సు 37 సంవత్సరాలు, చదివింది బీటెక్, ఎల్ఎల్బి ఇంకా పూర్తి కాలేదు. బీటెక్ అయితే పూర్తి చేసిండు, ఎల్ఎల్బి ఇంకా పూర్తి కాలేదు. రైట్, ఇక్కడి వరకు వాళ్ళ చదువు, వాళ్ళ బయోడేటా చూసినాం. ఒక్కసారి అనుభవాలు కూడా మనకు చాలా అవసరం. ఈ అనుభవం అనేది ఎందుకంటే మనకు గతంలో కూడా మన ఇంటికాడ ఉన్న వృద్ధులు కానీ లేకపోతే నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు ఒక మాట చెప్తా ఉంటారు, అనుభవంతో నేర్చుకుంటే ఏదైనా కూడా అనుభవం రావాలి. అనుభవం వస్తే పూర్తి స్థాయిలో సమాజంలో ఎట్లా సమాజంతో ఏ విధంగా పోటీ పడగలం, ఏ విధంగా మన లక్ష్యాన్ని సాధించగలం అనేది కూడా వాళ్ళు చెప్తారు. కథల రూపంలో కానీ సామెతల రూపంలో కానీ చెప్తారు. ఒకసారి ఈ అనుభవం అనేది చాలా అవసరం. ఎందుకంటే వారి అనుభవంలో ఏమేమి చేసిర్రు, ఏమేమి కథ అనేది ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నుండి మొదలు పెడదాం. అనుభవం 26 సంవత్సరాలు అత్యున్నతమైన ఐపీఎస్ ప్రభుత్వ సర్వీసులలో సేవలు అందించాడు. దాదాపుగా 26 సంవత్సరాలు అంటే ఐపీఎస్ గా ప్రభుత్వ సర్వీసులలో సేవలు అందించిండు కాబట్టి 26 సంవత్సరాలలో ఎక్కడెక్కడ పనిచేసిండు. హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ గా చేసిండు, మరియు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసుగా సేవలు అందించిండు. ఆ తర్వాత కరీంనగర్, అనంతపురం జిల్లాలలో ఎస్పీగా పనిచేసిండు. ఇది ఒక అంశం. నేను ఎందుకు చెప్తున్నానంటే 26 సంవత్సరాల వయస్సు, 26 సంవత్సరాల పాటు వారి యొక్క సర్వీసులలో 26 సంవత్సరాల పాటు వారి సర్వీసులలో డిప్యూటీ కమిషనర్ గా, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా, దాంతో పాటు 2 జిల్లాలకు సంబంధించి ఎస్పీగా పనిచేసిండు. అంటే మీరు ఆలోచించాల్సింది ఏంది అంటే తెలంగాణ బిడ్డలారా, చాలా జిల్లాలలో పనిచేసాడు. దాదాపుగా ఇక్కడ 3-4 జిల్లాలు వస్తాయి ఆల్మోస్ట్. ఇవి 2 జిల్లాలు, ఒకటి ఆంధ్ర, తెలంగాణ. అయితే ఈ సర్వీస్ లో ఎంతో వందలాది మంది ప్రజలను అయితే చూస్తుంటారు కదా, రోజు చాలా మంది కమ్యూనికేషన్ అయితే అయ్యి ఉంటారు కదా, అనేక సమస్యలను అయితే చూస్తుంటారు కదా. ఇక్కడ నేరస్తుడు ఎవరు, నిజాయితీ పరులు ఎవరు, ఆయనకైతే అవగాహన ఉంటుంది కదా, సమస్యల పరిష్కారం కూడా జరుగుతుంది కదా. ఇక దాంతో పాటు గురుకులాల కార్యదర్శిగా దాదాపు 10 సంవత్సరాలు పనిచేసి 10 లక్షల మందికి పైగా నిరుపేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి చదువులను అందించి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, పైలట్లుగా, లాయర్లుగా ప్రయోజకులకు సేవలు చేశారు అంటూ కూడా చేశారు. వాళ్ళందరినీ కూడా ప్రయోజకులుగా చేసాను. ఎందుకంటే ఈరోజు చదువు పేరుతో ఏ విధంగా వ్యాపారం మొదలైందో మీ అందరికీ తెలుసు. విద్య అనేది వ్యాపారంగా మారిపోయింది. ఎక్కడ చూసినా కూడా వాడు అప్పుడే పుడతాడో లేడో, సంవత్సరం 2 సంవత్సరాలు కదా, ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ అంటారు, లక్షల ఫీజు తీసుకుంటారు. మరి పేదోళ్ళు చదువుకోవాలంటే అది అందని ద్రాక్షే కదా. సో అలాంటి పరిస్థితులలో వందలాది మంది పేదలకు ఉచితమైన చదువు అందించే ప్రయత్నం మొదలుపెట్టిండు. గురుకులాలలో దాదాపుగా 10 సంవత్సరాల పాటు సేవలు అందించిండు. ఇక కన్నబిడ్డలకు రిజర్వేషన్ వదులుకున్న నిస్వార్థ పరుడు అంటూ కూడా చూడొచ్చు పూర్తి స్థాయిలో. ఇక అడిషనల్ డీజీపీ స్థాయిలో ఉండి కూడా సొంత ఇల్లు కట్టుకోలేదు. ఇప్పటికే అద్దె ఇంట్లోనే నివసిస్తున్న నాయకుడు ప్రతి సంవత్సరానికి 400 మంది విద్యార్థులను డాక్టర్లుగా తయారు చేశారు. జాతీయ అంతర్స్థాయి ఇక ఒకసారి చూడొచ్చు ఇక్కడ జాతీయ అంతర్జాతీయ స్థాయి ఆటల పోటీలలో గురుకుల విద్యార్థుల చేత బంగారు పథకాలను కూడా సాధించేలా కృషి చేశారు. మోటివేషన్ కూడా చాలా అవసరం. దాంతోపాటు 400 మంది ఈ విద్యార్థులను డాక్టర్లుగా తయారు చేస్తున్నట్టు. ఎందుకంటే రోల్ మోడల్, మేము ఒక ఐపీఎస్ కావాలనుకుంటున్నాం, ఒక ఐఏఎస్ కావాలనుకుంటున్నాం, లేకపోతే ఒక కలెక్టర్, ఓ డాక్టర్ కావాలనుకుంటున్నాం. ఇట్లా రకరకాలుగా ఎవరి డ్రీమ్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళందరికీ ఫుల్ఫిల్ చేయడానికి నీడ్స్ అంటే వనరులు లేకపోవడం వల్ల చాలా మంది ఆగిపోతారు. అలాంటి వ్యక్తులను కూడా గుర్తించి వాళ్ళని చదివించడం కూడా గొప్పతనమే. ఇక నిరుపేద గిరిజన బాలిక మరియు నిరుపేద దళిత బాలుడిచే ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహింపజేసి చెక్కు చెదరని అంతర్జాతీయ స్థాయి రికార్డును కూడా నమోదు చేసిన విషయం మీ అందరికీ తెలిసింది. ఇక ఐక్యరాజ్య సమితిలో యుగ్లస్వియా యుద్ధ నేరాల మీద విచారణ జరిపి అంతర్జాతీయ స్థాయి అనుభవం కూడా పొందారు. దేశవ్యాప్తంగా కూడా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సత్సంబంధాలతో పాటు 24 దేశాలు తిరిగి ప్రపంచ స్థాయి ఉన్నతాధికారులతో పరిచయాలు పెంచుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో 4 ముఖ్యమంత్రుల హయాంలో వివిధ హోదాలలో పనిచేసి ప్రభుత్వ వ్యవస్థలపై పూర్తి స్థాయిలో అవగాహన పొందిన అధికారి. 7 ఏళ్ల సర్వీస్ ఉండగానే ప్రజాసేవ కోసం నెలకు 2,63,000 వచ్చే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఒక పార్లమెంట్ సభ్యుడి నెల జీతం కేవలం ₹1,00,000 మాత్రమే. ఇక 2.5 ఏళ్ల పాటు జాతీయ స్థాయి పార్టీ అయిన బహుజన్ సమాజ్ పార్టీ అంటే బీఎస్పీకి తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేయడంతో రాజకీయాలపై సంపూర్ణ అవగాహన కలిగిన నాయకుడు. ఇక యావత్తు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి భౌగోళిక, ఆర్థిక, సామాజిక విషయాలపై సంపూర్ణ అవగాహన కలిగిన నాయకుడు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన బాధ్యత గల నాయకుడు. నాగర్ కర్నూలు జిల్లా యువతకు, ప్రజానికానికి ఏమి అవసరమో ప్రశ్నించి సాధించే దమ్మున్న నాయకుడు. నాగర్ కర్నూలు ఎంపీగా గెలిపిస్తే
నాగర్ కర్నూల్ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి అభివృద్ధి అందించి నాగర్ కర్నూల్ ప్రాంతాన్ని ప్రపంచ పటంలో నింపుతాడు అంటూ కూడా ప్రధానమైన ఎపిసోడ్ మనం చూస్తున్నాం. ఎందుకు ఈ ఎపిసోడ్ అంటే వీరి యొక్క అనుభవాలను మీరు చూసిర్రు. సో ఇంకో ఆపోజిషన్ ఇద్దరు ఉన్నారు. ఇక వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదో ఒకసారి చూడాలి మనం. ఇక మల్లు రవి ఒకసారి చూడొచ్చు. స్థానికేతరుడు ఫస్ట్ టీపీసీసీ ఉపాధ్యక్షుడు 1991 నాగర్ కర్నూల్ ఎంపీ. అంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని, ప్రజలకు కాదు, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి. 1998లో నాగర్ కర్నూల్ ఎంపీ, 2008లో ఉప ఎన్నికలలో జడ్చెల్ల ఎమ్మెల్యేగా గెలుపొందారు. సోదరుడు మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. ఎన్నిసార్లు గెలిచినా కుటుంబంలో వివిధ రాజకీయ పదవులు ఉన్నా కూడా తగ్గని అధికార దాహం. 2 సార్లు ఎంపీగా గెలిచి నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో అభివృద్ధి శూన్యం. నాగర్ కర్నూల్ పార్లమెంటు యువతకు ఉపాధి కోసం ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా రప్పించలేకపోయారు. కేవలం పైరవీలతో టికెట్లు తెచ్చుకోవడం, పదవులను అనుభవించడం తప్ప నాగర్ కర్నూల్ పార్లమెంటుకు చేసిన అభివృద్ధి శూన్యం, అంటే గుండు సున్నా మన భాషలో. 1999లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు అంటే 24 ఏళ్ల పాటు ఈ నాగర్ కర్నూల్ పార్లమెంటు వైపు తిరిగి చూసేది లేదు, జనాలను పట్టించుకున్నది లేదు. ఇప్పుడు కేవలం ఎన్నికల కోసం మాత్రమే అడుగు పెట్టారు. ఇక డాక్టర్ అయ్యుండి కూడా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజ్ కానీ ఒక నర్సింగ్ కాలేజ్ కానీ తీసుకురాలేకపోయారు. ఈ నియోజకవర్గం నుంచి ఒక పేదింటి బిడ్డను కూడా డాక్టర్ చేయలేకపోయారు. మన ప్రాంతవాసి కానప్పటికీ 2 సార్లు ఎంపీగా గెలిపించిన లాభం లేదు. ఇప్పుడు ఓట్లేసిన అదే పరిస్థితి వస్తుంది అంటూ కూడా ఒక విమర్శలు అయితే అందుకుంటున్న పరిస్థితి కన. నేనేం చెప్తున్నానంటే ఈయన 1991లో ఏంది ఎంపీగా గెలుపొందిన, 1998లో ఎంపీగా గెలుపొందిన, 2008 ఉప ఎన్నికలలో జడ్చెల్ల ఎమ్మెల్యే గెలుపొందిన. ఈయన ఏమన్నా అభివృద్ధి చేసిన ఈయన అనుభవంలో ఏమున్నాయండి? మొత్తం అధికారానికి సంబంధించి అధికార హోదాలో ఉండడానికి, పోటీ చేయడానికి, గెలవడానికి, లేకపోతే ఆ పార్టీ నుండి టికెట్లు తెచ్చుకోవడానికి తప్ప ఏమీ లేదు. ఎందుకు అంటే ప్రజల కోసం ఏమన్నా చేసిందంటే ఏమీ లేని పరిస్థితి. 2 సార్లు ఎంపీగా గెలిచి కూడా ఈయన చేసింది ఏమీ లేదు. సో మొత్తానికి స్థానికేతరుడు మనకు అవసరమా? స్థానికంగా ఉండే వ్యక్తులు అవసరం, కానీ స్థానికేతరుడు మనకి ఎందుకు అనేది కూడా ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించుకోరు. ఇక దీంతో పాటుగా భరత్ ప్రసాద్, ఇక మీ అందరికీ తెలిసిన విషయం, కల్వకుర్తి జెడ్పీటీసీగా ప్రాతినిధ్యం. దేశ రాజకీయాలలో అవగాహన శూన్యం, ప్రభుత్వ వ్యవస్థల పనితీరు మీద అవగాహన లేని వ్యక్తి. ఇప్పటి వరకు కనీసం నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించలేదు. నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉన్న సమస్యలు ఏంటియో కూడా సార్కు తెలివయి. తెలంగాణ ఆర్థిక భౌగోళిక స్థితిగతులపై సంపూర్ణ అవగాహన శూన్యం. కేవలం తండ్రి రాములు గారి రాజకీయ వారసత్వంతోనే ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. తన తండ్రి గారు ఎంపీగా, తాను జెడ్పీటీసీ వంటి పదవులలో ఉన్న కనీసం ఒక పేదింటి బిడ్డకు కూడా చదువు చెప్పించలేదు. ఆదివాసీ దళిత బహుజనుల మీద ఉచ్చలు పోస్తూ ఆడవాళ్ళను నగ్నంగా ఊరేగిస్తూ విపరీతమైన మతతత్వ రాజకీయాలు చేస్తున్న బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన తండ్రి గారైన గూడూరు రాములు గారిని ఎంపీగా గెలిపిస్తే 5 సంవత్సరాల కాలంలో నాగర్ కర్నూలు ప్రజల కోసం పార్లమెంట్లో అడిగిన ప్రశ్నలు కేవలం 6 మాత్రమే. ఇక స్థానిక ప్రజలు ఓట్లేసి జెడ్పీటీసీగా గెలిపిస్తే తృప్తి చెందగా నాటి అధిష్టానం జెడ్పీ చైర్పర్సన్ పదవి ఇవ్వలేదని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన జవాబుతరం లేని వ్యక్తి భరత్ ప్రసాద్. ఆ సమయంలో స్థానిక కల్వకుర్తి ప్రజలు భరత్ ప్రసాద్ కనిపించడం లేదని మిస్సింగ్ కేసు కూడా నమోదు చేశారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఈయన పదవి కోసం ఆశపడతాడు, ఈయన పదవి కోసమే ఆశపడతాడు. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా, ఈయన అనుభవాలలో పెద్ద ఏమైనా కనబడుతుందా అంటే జెడ్పీటీసీ మాత్రమే కనబడుతుంది. మరి జెడ్పీటీసీ కనబడితే ఈయన ఏం చేయగలుగుతాడు? దేశ రాజకీయాలు కానీ లేకపోతే పూర్తి స్థాయిలో చాలా వాటి పట్ల కూడా అవగాహన ఉండాలి. ప్రభుత్వ వ్యవస్థల పనితీరు కానీ ఇతరత్ర కానీ ప్రజలకు సంబంధించి ఇప్పుడు దాదాపుగా ఆ నాగర్ కర్నూలుకు సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్కు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాలలో అవగాహన ఉండాలి. ఎంతో మందికి సహకారం చేసింది ఏమైనా ఉన్నదంటే లేదు. ఇక ఈయనేంది అసలు స్థానికుడే కాదు, స్థానికేతరుడు అయినప్పటికీ 2 సార్లు అవకాశం ఇచ్చాడు. నేనేమంటున్నానంటే ఇక్కడ ఒక ఐపీఎస్ అధికారిగా పనిచేసిండు, దాంతోపాటు అమెరికాలో చదువుకున్నాడు, 24 దేశాలు తిరిగొచ్చిండు, పేదింటి బిడ్డలని ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించిండు, దాంతో పాటుగా దాదాపుగా 10 లక్షల మంది బిడ్డలకు చదువు చెప్పించిండు, దాంట్లో 400 మంది డాక్టర్లను చేసిండు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మీరందరూ ఉండాలి, మీరు పోటీ చేయాలి, అనేక ఆటలలో గెలుపొంది బంగారు పథకాలు తీసుకొచ్చిండు. ఆఖరికి నిరుద్యోగుల పట్ల కూడా ఉద్యోగాలు ఇవ్వకపోతే ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసిండు. అంటే చదువు విలువ తెలుసు, జీవితం విలువ తెలుసు, ఓ కుటుంబం విలువ తెలుసు, ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఎట్లా అభివృద్ధి చేస్తే మంచిగా ఉంటుంది అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలా క్లారిటీగా ఉన్నారు. నేను ఒక మాట చెప్తున్నా,
నాగర్ కర్నూలుకు వ్యాప్తంగా కూడా ప్రతి యువత, ప్రతి ఇల్లు, ప్రతి గడప, ప్రతి ఇంటి పెద్ద మనిషి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చదువుకొని అద్భుతంగా కూడా అధికారంలో తన యొక్క అధికారిగా పనిచేస్తున్న సమయంలో ఏ విధంగా సేవలు అందించిండో మీరు చూసిరు. గురుకులాలుగా ఉండి ఏ విధంగా చేసిండో చూసిరు. సో ఒక పార్లమెంట్ అభ్యర్థిగా మనం గెలిపిస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటది అనేది ఒకసారి అయితే మీరు ఆలోచించుకోండి. నాగర్ కర్నూలు బిడ్డలందరికీ చెప్తా ఉన్నా, ఈరోజు భవిష్యత్తులో ఎవరు మనకు పనికొస్తారు, భవిష్యత్తులో మన ప్రాంతాన్ని ఎవరు అభివృద్ధి చేస్తారు, మన జీవితాలలో ఎవరు వెలుగులు తీసుకొస్తారు, అక్కడ పేదింటి బిడ్డల తలరాతలను ఎవరు మారుస్తారు అనేది మీరే డిసైడ్ చేసుకోరు.